వరల్డ్‌లో ఒక సైడ్‌లో చూసుకుంటే వార్ టెన్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకో సైడ్‌లో ఆయిల్ ప్రైసెస్ హైగా అవుతున్నాయి. అలాగే ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ గ్లోబల్ మొత్తంలో కూడా. బట్ అదేవిధంగా ఇంకో సైడ్‌లో చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 4 సెషన్స్‌లో కంటిన్యూస్‌గా ర్యాలీ చేస్తుంది. సెన్సెక్స్ పెరిగింది, నిఫ్టీ పెరిగింది. సో, ఇక్కడ బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటంటే అసలు ఎందుకు మార్కెట్స్ పెరుగుతుంది సడన్‌గా? అంటే ఏం పెద్ద న్యూస్ కూడా లేదు కదా! సీజ్‌ఫైర్ కన్ఫర్మేషన్ అనే న్యూస్ కూడా ఏమి లేదు. బట్ ఎందుకు పెరుగుతుంది? బ్యాడ్ న్యూస్ ఉన్నా కూడా మార్కెట్ ఎందుకు ఇప్పుడు పెరుగుతుందనేది చాలా మందిలో ఒక డౌట్ అనేది ఉంది. ఇది రియల్ ర్యాలీయా లేకపోతే టెంపరరీ బౌన్స్ బ్యాకా అని కూడా చాలా మంది కన్‌ఫ్యూజ్ పడుతున్నారు. టుడే నేను మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. నంబర్స్‌తో, లాజిక్‌తో అండ్ రియల్ ఎక్స్‌ప్లనేషన్‌తో ఇస్తాను. ఇవాళ మార్కెట్ మనం ఏప్రిల్ 7 చూసుకుంటే సెన్సెక్స్ 74,616 అంటే 500+ పాయింట్స్‌తో పాజిటివ్‌లో ఇవాళ ఎండ్ అయింది. అదేవిధంగా నిఫ్టీ 50 మనం ఇవాళ చూసుకుంటే 23,123 పాయింట్స్ అంటే 155 పాయింట్స్ పైలో ఎండ్ అయింది. 4 డేస్‌లో కూడా ఓవరాల్‌గా చూసుకుంటే సెన్సెక్స్ మోర్ దెన్ 2,500 పాయింట్స్ పాజిటివ్‌లో ఉంటే నిఫ్టీ అరౌండ్ 800 పాయింట్స్ పాజిటివ్‌లో ఉంది. అండ్ అదేవిధంగా వెల్త్ క్రియేషన్ అంటే ఎంత మనీ అనేది మార్కెట్‌లోకి యాడ్ అయిందని మనం చూసుకుంటే ఈ యొక్క 4 కంటిన్యూ ర్యాలీ సెషన్స్‌లో ఇవాళ మాత్రం 1.5 లాక్ క్రోర్స్ యాడ్ అయింది. అండ్ టోటల్‌గా మార్కెట్ క్యాప్ చూసుకుంటే 429 లాక్ క్రోర్స్. యెస్, చాలా పెద్ద అమౌంట్. 429 లక్షల కోట్లు యాడ్ అయింది. బట్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా తక్కువగా మూవ్ అయ్యాయని చెప్పొచ్చు. నిఫ్టీ 50 ఏ విధంగా అయితే మూవ్ అయిందో అలా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా మూవ్ అవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇది ర్యాలీ బ్రాడ్ కాదు, సెలెక్టివ్ ర్యాలీగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు షాకింగ్ పార్ట్ అసలు ఏంటంటే మార్కెట్స్ రైస్ అవుతుంది, బట్ వార్ స్టిల్ ఆన్ గోయింగ్లో ఉంది. ఆయిల్ ప్రైస్ కూడా అబౌవ్ 108 అంటే 100 పైనే ఉంది డాలర్స్ కూడా ఆయిల్. ఎఫ్ఐఎస్ కూడా స్టిల్ సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు, ఏం బయింగ్ మోడ్కి ఇంకా ఎంటర్ అవ్వలేదు. నార్మల్లీ చూసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెట్ అనేది తప్పకుండా పడాలి, బట్ ఆపోజిట్గా జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రమ్ ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ విధంగానే ఉందని చూసుకోవచ్చు. సో రీజన్ చాలా డీప్గా ఉందనే మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి ఈ 4 డే ర్యాలీలో. ఎస్, ఫస్ట్ రీజన్ ఏంటంటే వార్ అండ్ హోప్. ఇది చాలా బిగ్గెస్ట్ డ్రైవర్గా చూసుకోవచ్చు ఈ ర్యాలీకి. యూఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ స్టిల్గా నడుస్తూనే ఉంది. అదేవిధంగా సీజ్‌ఫైర్ హోప్ కూడా ప్రతి ఒక్కరిలో పెరిగింది. మార్కెట్ ఫ్యూచర్ని ఎప్పుడు కూడా ప్రైస్ చేస్తుందన్న విషయం మనందరికి తెలిసిందే. ఎప్పుడు కూడా ఇవాళ ఏం జరుగుతుందనే దానికంటే కూడా రేపేం జరుగుతుంది, ఒక 1 వీక్ ఏం జరుగుతుంది, ఒక నియర్ టర్మ్లో ఏం జరుగుతుందో దాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు. సో వార్ ఎండ్ అవ్వచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ప్రైసెస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి స్టాక్స్వి, బయింగ్ వాల్యూగా కూడా చూసుకోవచ్చు. అది కూడా జరుగుతుంది. మార్చ్లో హెవీగా మార్కెట్ పడింది, స్టాక్స్ చీప్గా అయిపోయి బిగ్ ఇన్వెస్టర్స్ ఎంట్రీ ఇచ్చారు. చీప్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అవి ఒక మెయిన్ రీజన్గా చూసుకోవచ్చు, ఈ 2 రీజన్స్. థర్డ్ రీజన్ మనం చూసుకుంటే రూపీ స్ట్రెంథనింగ్ అని చెప్పొచ్చు. 95 నుండి 92.9కి స్ట్రెంత్ అయింది రూపీ. దీని మీనింగ్ ఏంటంటే ఫారిన్ ప్రెషర్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టెబిలిటీ కూడా సిగ్నల్, స్టెబిలిటీ ఇంక్రీస్ అవుతుంది రూపీ మీద అని, అది మార్కెట్కి చాలా పాజిటివ్గా అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫోర్త్ రీజన్ చూసుకుంటే ఇంపార్టెంట్ రీజన్ ఐటీ సెక్టర్ లీడర్షిప్. ఇవాళ బిగ్గెస్ట్ గెయినర్స్ మనం మార్కెట్లో చూసుకుంటే మొత్తం ఐటీ కంపెనీసే టాప్ ప్లేసెస్లో కనిపిస్తూ ఉన్నాయి. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఈ కంపెనీస్ అనేవి ఇవాళ నిఫ్టీలో టాప్ గెయినర్స్గా నిలిచాయి. అరౌండ్ 2-4% ర్యాలీ చేసాయి ఈ స్టాక్స్ అన్నీ కూడా. రీజన్ ఏంటని మనం చూసుకుంటే చాలా సింపుల్ రీజనే, రూపీ స్ట్రెంథన్ అవుతుంది మెయిన్ రీజన్. అదేవిధంగా గ్లోబల్ సపోర్ట్ అని చెప్పొచ్చు, వాల్యుయేషన్ కంఫర్ట్, అలాగే బయింగ్ కూడా యాడ్ అయింది. ఎందుకంటే ఐటీ స్టాక్స్ కొంచెం హెవీగా పడ్డాయి, ఆ విధంగా ఇప్పుడు ఎక్కువ బయింగ్ కూడా స్టార్ట్ అయింది. ఐటీ సెక్టర్ అంటేనే యూజువల్లీ హెవీ వెయిట్ అని చెప్పొచ్చు మనం ఓవరాల్ మార్కెట్లో కానివ్వండి, నిఫ్టీలో కానివ్వండి. సో ఇండెక్స్ని పుష్ చేసింది. ఎఫ్ఎంసీజీ బయింగ్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఫిఫ్త్ రీజన్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ర్యాలీ చేస్తూ ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్ అనేది పాజిటివ్లో ఉంది, అంటే ఎక్కువగా ఎర్నింగ్స్ చూపించచ్చేమో అప్కమింగ్ క్వార్టర్స్లో అని. అదేవిధంగా సేఫ్ సెక్టార్ డ్యూరింగ్ అన్సర్టనిటీ. ఎప్పుడైనా కూడా ఇలాంటి వార్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఎప్పుడు కూడా ఇలాంటి ఎఫ్ఎంసీజీ అంటే డైలీ యూసేజ్ గుడ్స్ మీద ఉండే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా మెటల్స్ ర్యాలీ, మెటల్ స్టాక్స్ కూడా కొన్ని రోజులుగా ర్యాలీ అవుతూ ఉన్నాయి. రీజన్ ఏంటని చూసుకుంటే గ్లోబల్ డిమాండ్ హోప్ అని చెప్పచ్చు. రియాలిటీ చూసుకుంటే రేట్ స్టెబిలిటీ ఎక్స్పెక్టేషన్స్, అంటే మెటల్స్లో రేట్ అనేది కొంచెం స్టేబుల్గా ఉండొచ్చు అనే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, అది చెప్పచ్చు. ఇంకోటి బ్రాడర్ మార్కెట్ ఎందుకు వీక్గానే ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 మాత్రం ఎందుకు రైస్ అవుతుంది, మిడ్ క్యాప్ చూసుకున్నా స్మాల్ క్యాప్ ఈ రెండు కూడా వీక్గానే ఉన్నాయి. రీజన్ ఏంటంటే రిస్క్ అపిటైట్ ఇంకా ఫుల్ రిటర్న్ అవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్ సేఫ్ స్టాక్స్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ స్టాక్స్ అంటే నిఫ్టీ 50లో ఉండే టాప్ 50 స్టాక్స్ అని ఎప్పుడో చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిఫ్టీ 100లో ఉండే టాప్ స్టాక్స్, ఇలాంటి వాటిలో మాత్రమే అంటే లార్జ్ క్యాప్స్లో మాత్రమే
ర్యాలీ అనేది జరుగుతుంది అండ్ బయింగ్ కూడా హ్యూజ్లీ ఉంది. అండ్ ఎఫ్ఐ సెల్లింగ్ కూడా స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇంకా అమ్ముతూనే ఉన్నారు స్టాక్స్ని. బట్ ఇంపాక్ట్ ఎందుకు తక్కువ అంటే బికాస్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ హ్యూజ్లీ బయింగ్ అని చెప్పచ్చు. మన డిఐఎస్ అంటే ఇండియన్లో ఉండే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎక్కువగా బయింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎస్ఐపి ఇన్ఫ్లోస్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఇండియాలో ఇంటర్నల్ మనీ చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఫారిన్ మీద డిపెండ్ అవ్వకుండా మన ఇండియాలో ఉండే డొమెస్టిక్ ఇన్వెస్టర్సే బయింగ్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఆయిల్ ప్రైసెస్ ఇంకా కూడా రిస్క్లోనే ఉంది. బ్రెంట్ చూసుకుంటే అరౌండ్ 108 యూఎస్డీలో మూవ్ అవుతుంది. అది ఇండియాకి చాలా నెగిటివ్ న్యూస్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ రిస్క్ ఎక్కువ అవుతుంది ఆయిల్ పెరిగిందంటే. బట్ మార్కెట్ ఇది ఇగ్నోర్ చేసేసిందని చెప్పచ్చు. అంటే మాకు ఎందుకు ఆయిల్ పెరిగితే ఏమి అనే విధంగా మనకి ఒక 4 days ర్యాలీ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఆయిల్ టెంపరీ హైలో ఉంది, తప్పకుండా రేపు సీజ్ ఫైర్ జరిగినా కూల్ ఆఫ్ అయినా కూడా ఈ ప్రైస్ కూడా తప్పకుండా తగ్గుతుంది అనే ఒక మూడుకు వచ్చారు అందరూ కూడా. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా, అందువల్ల ర్యాలీ కూడా స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఇంకోటి ఎస్టర్డే ఫియర్ టుడే హోప్. మార్కెట్ ఆల్వేస్ ఫ్యూచర్ని ప్రైస్ చేస్తుంది, ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేస్తుంది. అది కూడా మనందరికి తెలిసిందే. సో ఇదే రైట్ టైం ఏమో ఫ్యూచర్లో ఇన్వెస్ట్, అంటే ఫ్యూచర్కి చూసుకుంటే ఇదే రైట్ టైం ఏమో ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే మంచి కరెక్షన్ ప్రైసెస్లో ఉన్నాయి అని కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే నిఫ్టీ బ్రేక్అవుట్ ఇచ్చిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే రెసిస్టెన్స్ 23,200 ఇది ఒక రెసిస్టెన్స్గా చూస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ టార్గెట్ ఏంటి నిఫ్టీ కానీ చూస్తే 23,500 to 23,800 మధ్యన టార్గెట్స్ అవి. సపోర్ట్ చూసుకుంటే 23,000. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సినారియో ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ సైడ్లో మనం చూసుకుంటే వార్ టెన్షన్స్ తగ్గిపోవడం, ఆయిల్ ప్రైసెస్ కూడా ఫాల్ అవ్వడం, ఎర్నింగ్స్ కంపెనీకి కూడా స్ట్రాంగ్గా రావడం, ఇవన్నీ కానీ వచ్చాయంటే తప్పకుండా ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. ఎలాగో మనం ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం, అంటే రిజల్ట్స్ అన్నీ కూడా అనౌన్స్ అయ్యే టైమే. ఇప్పుడు రిజల్ట్స్ పాజిటివ్ వస్తే తప్పకుండా ర్యాలీ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా నెగిటివ్ సినారియో ఏంటని చూసుకుంటే వార్ ఎక్స్లేషన్, ఆయిల్ స్పైక్, ఎఫ్ఐస్ హెవీ సెల్లింగ్, ఈ మూడిట్లో ఏదున్నా కూడా మార్కెట్ తప్పకుండా రివర్స్ అవుతుంది. అంటే మళ్ళీ నెగిటివ్కి వెళ్ళేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. రియల్ లెసన్ ఈ మొత్తం నుంచి మనం ఏం లెసన్ నేర్చుకున్నామంటే మార్కెట్ లాజిక్ సింపుల్ కాదు. బ్యాడ్ న్యూస్ ఉన్నా కూడా ర్యాలీ చాలాసార్లు జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. బికాస్ మార్కెట్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ కంటే కూడా ఫ్యూచర్ని ఎక్కువ ఆలోచిస్తుంది. అంటే రేపు ఎలా ఉంటుంది, ఇంకో 1 week కానివ్వండి, 1 month కానివ్వండి, 1 year కానివ్వండి, ఎలా ఉంటుందో అదే ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. మార్కెట్ ప్రెసెంట్ రియాలిటీకి రియాక్ట్ అవ్వదు, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్కి రియాక్ట్ అవుతుంది ఎప్పుడు కూడా.